శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమల అలిపిరి మెట్ల దారిలో ఉన్న రహస్యాలు చెప్పుకుంటూ మనం ఆంజనేయ స్వామి విగ్రహం వరకు వచ్చి ఆపాం కదా. ఈరోజు వీడియోలో ఆ విగ్రహం గురించి, ఆ మిగతా విషయాల గురించి తెలుసుకుందాం. ఇంతకీ అక్కడికే ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా వచ్చింది అంటే 1979లో తిరుమల ఘాట్ రోడ్డు మీద ఒకసారి ఒక స్త్రీ హత్య జరుగుతుంది. ఎవరో చంపేస్తారు ఒక స్త్రీమూర్తిని. అంటే ఏమిటండి, తిరుమల కొండ మీద కూడా ఇలాంటివి జరుగుతాయా అంటే అది మన దౌర్భాగ్యం. ఒక పవిత్రమైన ప్రదేశం ఉంటే దాన్ని పవిత్రంగా ఎలా చూసుకోవాలి అనేది మన జనాలకి తెలియదు. అందుకని కొండల మీద ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మొన్న ఈ మధ్య కూడా ఎవరో అమ్మాయి అక్కడ అవ్వాచారి కోన దగ్గర దూకేసి ఆత్మహత్య చేసుకుంది అని పేపర్లో వచ్చింది. అవి ఏమనుకుంటారంటే ఓహో తిరుమల కొండ మీద చనిపోతే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటారు. కాదు, ఆ కొండను అపవిత్రం చేసినందుకు ఇలాంటి పాపాలు జన్మల జన్మల తరబడి కట్టి కుడిపేస్తాయి. వెధవ పనులు ఎప్పుడు చేయకూడదు అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో. ఇంతకీ ఆ హత్య జరిగాక పివిఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు కదా, ఆయనకి ఎంతో ఆవేదన కలుగుతుంది. అదేమిటి, అయ్యో తిరుమల ఘాట్ రోడ్డు మీద ఇలాంటి హత్య జరిగింది, ఏదో ఒకటి చెయ్యాలి అక్కడ అని ఆయన చాలా ఆలోచిస్తారు. ఒకసారి ఆయన పిఠారం సామర్లకోట దగ్గర నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అది చూసి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది విగ్రహం, ఎవరు చెక్కారు అని చెప్పి అక్కడ ఎంక్వైరీ చేస్తారు. చేసేసరికి తోగు లక్ష్మణ స్వామి అని ఒక శిల్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన చెక్కారు అని తెలుస్తుంది. వెంటనే పివిఆర్కే గారు ఆ శిల్పిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి తిరుమలకి మీరు ఇలాంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఫలానా చోట చెక్కాలి అని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపిస్తారు. ఆ ప్రదేశం ఏమిటి అంటే మెట్ల దారికిను బస్సు దారికి మధ్యలో వస్తుంది అనమాట. అంటే ఏ దారిలో వెళ్ళిన వాళ్ళకైనా ఆంజనేయ స్వామి దర్శనం అయ్యేలాగా. అప్పుడు ఆ శిల్పి అక్కడ అద్భుతమైన విగ్రహం చేశారు. ఆ సిమెంట్ విగ్రహానికి పైన మొజాయిక్ పూత పూశారు. చాలా రమణీయంగా జీవకళతో ఉంటుంది చూడండి ఆ విగ్రహం. అలాంటి విగ్రహమే గరుత్మంతుడిది చేయించి అలిపిరిలో కింద పెట్టారు. ఆ స్వామి కూడా చాలా టీవీగా ఉంటారు గరుత్మంతుడు. ఇంకా 8వ విశేషం, మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి మీ కుడి చేతి పక్క ఒక నారసింహ దేవాలయం కనిపిస్తుంది. చాలా చాలా శక్తివంతమైన ప్రదేశం. ఇంతకీ ఆ ప్రదేశానికి వెనకున్న చరిత్ర ఏమిటి అంటే హిరణ్యకశిపుణ్ణి చంపాక నృసింహస్వామి ఆ ఉగ్రమైన స్వరూపంలో వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా అడవిలోకి. వెళ్ళిపోతుంటే అప్పుడు బ్రహ్మాది దేవతలు, తల్లి ఈయన్ని మేము శాంతింపజేయలేము, నువ్వే శాంతింపజేయాలి, ఎందుకంటే ఆయనలో సగభాగానివి నువ్వు అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు సరే అయితే ఆయన ఆ కొండ దాటకుండా నేను ఆపుతాను అని చెప్పి అప్పుడు చెంచు స్వరూపంలో, చెంచు యువతి స్వరూపంలో వెళ్ళి ఆవిడ స్వామిని ఆపుతారనమాట. ఆపి ఆయన్ని ప్రసన్నం చేసుకున్న ప్రదేశంలోనే ఇప్పుడు ఆ నరసింహ ఆలయం ఉంది. అందుకే లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు అందులో. చాలా శక్తివంతమైన ప్రదేశం, అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశం. అందుకే మన టీటీడీ వాళ్ళు ఒక అద్భుతమైన పని చేశారు చూడండి. ఆ ఆలయానికి దగ్గరలోనే శిలల పైన కనకధారాస్తవం చెక్కిచ్చారు. అంటే అక్కడ కూర్చుని కనకధారాస్తవం చేస్తే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం చాలా తేలిగ్గా లభిస్తుంది అనమాట. అది చెప్పడానికే అక్కడ కనకధార స్తోత్రం చెప్పారు. అందుకని అక్కడ కూర్చుని తప్పకుండా కనకధార చేయండి. అలాగనే ఆలయంలోనే ఇంకొక చిత్రం ఏమిటి అంటే వెనకాల వైపుకి వెళ్ళి చూస్తే మీరు అక్కడ యోగ నరసింహస్వామి లింగస్వరూపంలో దర్శనమిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు లింగస్వరూపంలో దర్శనమిచ్చిన ప్రదేశం. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అంటే అర్థం అదే కదా. ఇంకొంచెం ముందుకు వెళ్ళారనుకోండి అక్కడ 9వ విశేషం ఉంటుంది. ఏమిటి అంటే ఈ మెట్ల దారిను రోడ్డు దారి కలిసే చోట ఒకటి వస్తుంది. అక్కడి నుంచి మనం రోడ్డు మీద నడవడం మొదలు పెడతాం కదా కొంచెం దూరం పాటు. కుడి చేతి వైపు చూస్తే ఒక రమణీయమైన లోయ ఉంటుంది. అక్కడ ఎవరైనా సరే అసలు ఆగిపోయి ఆ సౌందర్యాన్ని చూసి తీరుతారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ లోయనే అవ్వాచారి కోన అంటారు. ఇంతకీ ఏమిటండి అవ్వాచారి కోన అంటే కొంతమంది అంటారు అవ్వలి చర్య అనే దాన్ని మెల్లిగా వాడుక భాషలో అవ్వాచారి కింద అయిపోయింది అంటారు. ఇంకొంతమంది అవ్వాచారి అనే పరమ భక్తులు ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు మీద ఆ కోనకి అవ్వాచారి కోన అని పేరు పెట్టారు అంట. ఆ అవ్వాచారి గారి గుడి ఇంకా మోకాల పర్వతం దాటి పైకి వెళ్తే అక్కడెక్కడో ఉంది. అలాగే నరసింహస్వామి ఆలయం ఎదురుగుండా ఒక మహనీయుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా అవ్వాచారి గారిదే అని కొంతమంది చెప్తారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ అక్కడే తుంబుర వనం అని ఒక ప్రదేశం ఉంది, మీరు ఆ బోర్డు కూడా చూస్తారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ
రాత్రి గంధర్వులు వచ్చి గానం చేస్తూ ఉంటారు. కొంతమంది పూర్ణిమ రోజు రాత్రి అక్కడికి వెళ్ళిన వాళ్ళు విని అద్భుతమైన గంధర్వ గానం, అది మన జీవితంలో ఎక్కడ అలాంటి గానం వినము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమీ లేదా అక్కడ వెదురు కర్రల్లోంచి గాలి వచ్చి ఆ రకంగా పాట కింద వినిపిస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే అక్కడ మెడిటేట్ చేసి ఆ లోయకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అవి ఇంకా ఎవరో ఎక్స్ప్లోర్ చేయలేరు, కానీ ఆ లోయలోకి వెళ్తే ఎన్నో విచిత్రాలు ఉన్నాయి అక్కడ అని చాలామంది గొప్పవాళ్ళు చెప్పారు. అక్కడే మీకు ఒక చోట ఒక మండపం కనిపిస్తుంది, ఘంటా మండపం అని. ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్న మండపం ఏమిటండి అది అంటే, ఆ మండపంలో దొరికి ఒక పెద్ద గంట ఉండేదిట. ఏమిటి ఆ గంట అంటే, చంద్రగిరిని విజయనగర ప్రభు రామదేవరాయలు అని ఒక ఆయన పరిపాలించేవారు. ఆయనకి ఎంత పూనిక అంటే వెంకటేశ్వర స్వామికి నివేదన చేయకుండా తను భోజనం తినకూడదు ఇక్కడ చంద్రగిరిలోను అని. దాంతో మరి కొండపైన నివేదన చేశారు అని ఎలా తెలుస్తుంది? అందుకని కొండపైన ఘంటా మండపంలో గంటలు మధ్యాహ్నం మోగుతాయి, అది మనందరికీ తెలుసు కదా. ఈయనేం చేశారంటే ఈ మండపంలో ఇంకో గంట పెట్టించి అది కానీ మోగిస్తే చంద్రగిరి కోటకి వినిపించేలాగా అనమాట. అది అందుకనే ఘంటా మండపం అని అంటారు. కొంతమంది అంటారు అసలు అక్కడ గంట ఏమి ఉండేది కాదు, కొండపైన గంటలు మోగిస్తే ఈ ప్రదేశంలో వైబ్రేట్ అయ్యి ఆ సౌండ్ ఇంకా యాంప్లిఫై అయ్యి చంద్రగిరికి వినిపించేది అంటారు. కొంతమంది ఏమో అలా ఎలా కుదురుతుంది అని. ఏమో మన శిల్పుల గొప్పతనం మనం చెప్పలేము. ఎందుకంటే గోల్కొండ కోటలో చూడండి, ఒక చోట చప్పట్లు కొడితే ఎక్కడో ఇంకొక చోట వినిపిస్తాయి, పైన ఎక్కడో చూసారా. అలా చెక్కదలుచుకుంటే మన శిల్పులకు అసాధ్యం కాదు, కానీ ఇంతకీ ఆ మండపాన్ని ఘంటా మండపం అని అంటారు. ఇప్పుడు 11వ విశేషం ఏమిటి అంటే, మీరు అదే దారిలో నడిచి వెళ్తూ ఉంటే ఎడం చేతి పక్క మీకు తలుపులు లేని ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది చూసారా. ఆ ఆలయాన్ని అక్కగార్ల గుడి అంటారు. అందులో 7 అక్కగారులు ఉంటారు. వాళ్ళు 7 వెంకటేశ్వర స్వామి వారికి అక్కగారులు. వాళ్ళు 7 తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి మనం ఎక్కేది అసలు కొండ, అంటే మోకాల పర్వతం నుంచి ఎక్కేది అసలు కొండ కదా, అది వెంకటేశ్వర స్వామి వారి గ్రామం అన్నమాట అసలు కొండ. ఆ గ్రామానికి వెళ్ళే ముందు వీళ్ళు గ్రామ దేవతలు అని చెప్తారు, వాళ్ళకి నమస్కారం చేసుకోండి అని. అంతే కదా, మనం ఎక్కడికైనా ఇల్లు మారామనుకోండి, మొట్టమొదటి ఏం చేస్తాం చెప్పండి, అక్కడున్న గ్రామ దేవత ఎవరో చూసి ఆ దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని అప్పుడు ఆ ఇంట్లోకి వెళ్తాం, అంటే వాళ్ళ అనుమతి తీసుకువెళ్ళినట్టు. అలాగనే మోకాల పర్వతం ఎక్కే ముందు వీళ్ళ అనుమతి తీసుకోవాలన్నమాట. ఇంతకీ వెంకటేశ్వర స్వామికి అక్కగారులు ఉన్నారా అండి అంటే, అది జానపదులు చాలామంది చెప్తూ ఉంటారు, వాటికి ఎన్నో కథలు ఉన్నాయి. కొండ కింద గంగమ్మ తల్లి అని ఒక అక్కగారు స్వామికి, ఆవిడ గంగమ్మ జాతర అవి కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, వెంకటేశ్వర స్వామి అంతటా ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆయన కూడా తనకి అక్కగారులు వాళ్ళని గౌరవించటం, ప్రతి సంవత్సరం వాళ్ళకి సారె అవి పంపించటం అనే సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అంటే స్వామే అలా ఏర్పాటు చేస్తే మనలాంటి వాళ్ళం మన సోదరుని ఎంత బాగా గౌరవించాలి చెప్పండి. ఇప్పుడు 12వ విశేషం, అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మీకు గోపురం కనిపించి మోకాల పర్వతం అని వస్తుంది. అదే ఆఖరి కొండ. అది ఎక్కారు అంటే మీరు స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు, అంతే కదా. ఇంతకీ అది మోకాల పర్వతం అని ఎందుకన్నారు? అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన్ని నేను మొట్టమొదట్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు అడిగితే ఆయన అన్నారు, ఏం లేదు నాయన, ఇప్పటిదాకా నడిచి మోకాళ్ళు పట్టేస్తాయి, ఇక్కడ మెట్లు చాలా పెద్ద ఉంటాయి, అడుగు తీసి అడుగేస్తుంటే మోకాళ్ళ దగ్గర కలుపుకుంటుంది, అందుకే మోకాల పర్వతం అన్నారు అని. కాదు, అందుకే రామానుజాచార్యులు వారు కూడా అక్కడి నుంచి కొండ ఎక్కేటప్పుడు మోకాళ్ళ మీద ఎక్కారు. అంటే పాదాలతో ఆ శాలిగ్రామ శిలని తాకకూడదు అని చెప్పి మోకాళ్ళ మీద పైకి ఎక్కారు ఆ మహనీయులు. అందుకే ఇప్పటికీ మీరు చూస్తే కొంతమంది అక్కడ కనీసం కొన్ని మెట్లైనా మోకాళ్ళతో పైకెక్కుతారు, అందుకని మోకాలి పర్వతం అన్నారనమాట. ఇప్పుడు మనకి తెలియని ఆఖరి విశేషం తెలుసుకుందాం. అదేమిటి అంటే, మోకాల పర్వతం మీద నుంచి మీరు అలా పైకెక్కితే అక్కడ ఒక చోట ఎడం వైపున భాష్యకారుల సన్నిధి అని ఒక చిన్న ఆలయం ఉంటుంది. అదేమిటండి అంటే, అది రామానుజుల వారి ఆలయం, ఈ మధ్య కట్టారు, కానీ ఆ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏమిటది అంటే, రామానుజుల వారు మోకాళ్ళ మీద కొండపైకి ఎక్కారు కదా, ఎక్కిన తర్వాత పాప ఆయన మోకాళ్ళన్నీ చెక్కుకుపోతాయి. అప్పుడు కొండపైన ఆయన గురువుగారు ఆయన శిష్యులు ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి? ఒక ఆయనేమో తిరుమల నంబి గారు, ఒక ఆయన అనంతాళ్వార్ గారు. వాళ్ళిద్దరు వెంటనే కొండపై నుంచి వచ్చేస్తారు. అయ్యో మా గురువుగారికి అంత కష్టం కలిగిందా అని వచ్చి అక్కడ రామానుజుల వారిని పెట్టి వారికి సేద తీర్పించి
అలాగనే కొండపైన వెంకటేశ్వర స్వామి వారికి నివేదన చేసిన 2 మామిడి పళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు. ఇచ్చేసరికి ఆయన ఆహా, నా స్వామి నా కోసం ప్రసాదం పంపించారా అని చెప్పి ఆ మామిడి పళ్ళు అక్కడే తిని ఆ టెంకలు అక్కడ వదిలేస్తే ఆ టెంకల్ని రామాంజుల వారికి గుర్తుగా అక్కడ పాతితే అవి మామిడి చెట్లు అయ్యి వాటి తర్వాత తరాల చెట్లే ఇప్పుడు అక్కడ 2 మామిడి చెట్లు ఉంటాయి మీరు చూస్తే. అవి రామానుజుల వారు తిని వదిలేసిన ఉచ్ఛిష్టం నుంచి వచ్చిన మామిడి చెట్లు అనమాట. అందుకని అక్కడ కట్టారు ఆ భాష్యకారుల సన్నిధి. చాలా శక్తివంతమైన ప్రదేశం. అలాంటి మహనీయులు విడిది చేశారు అంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఈ వీడియో ముగించే ముందు ఇంకొక ముఖ్య విషయం. కొండపైన వెళ్ళే దారిలో చూడండి, ఆలయాల గోడ మీద, మండపాల మీద అన్ని చోట్ల ఐ లవ్ యూ అని చెప్పి వీళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్లు రాసి చాలా అసహ్యంగా చేసేస్తున్నారు కదా. కొండ మీద అలాంటి వెధవ పనులు చేయకండి. మీరు ఎవరు ప్రేమించుకుంటే మాకేంటి చెప్పండి. మా వెంకటేశ్వర స్వామి కొండని పవిత్రంగా అందంగా చూసుకోవాలి అని మాకు ఎప్పుడూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.